బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటికి తీసి వాడుకుంటుంది. మద్యం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే తెలంగాణ బిడ్డకి అన్యాయం జరిగిందని వాదించారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కోసం కీచులాట్లు మొదలైతే చంద్రబాబు నాయుడు కుట్ర అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి హైడ్రా పేరుతో నగరంలో విధ్వంసం సృష్టిస్తూ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హైదరాబాద్ అంటే భయపడి అమరావతికి పారిపోయేలా చేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించడం ఇంకా విడ్డూరంగా ఉంది. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ నేతలు వారి అండదండలతో పలువురు ప్రముఖులు నగరంలో చెరువులు, కాలువలు ఆక్రమించి అపార్ట్మెంట్లు, ఫామ్ హౌస్లు, విల్లాలు కట్టుకున్నారు. అందుకు ఎన్కన్వెన్షన్ ఒక చిన్న ఉదాహరణ. ఇంతకాలం పేదల ఇళ్లే కూల్చడం చూసిన ప్రజలు తొలిసారిగా రేవంత్ రెడ్డి చాలా ధైర్యంగా బడాబాబుల అక్రమ కట్టడాలను కూల్పించేసి చెరువులు, కాలువలను పునరుద్ధరిస్తున్నందుకు హర్షిస్తున్నారు. అయితే హైడ్రా ఇంతవరకు బీఆర్ఎస్ నేతల ఇళ్ల జోలికి వెళ్లలేదు. కానీ ఏదో ఓ రోజు హైడ్రా తమ అక్రమ కట్టడాలు కూడా కూల్చివేయడం ఖాయమని బీఆర్ఎస్ నేతలకు తెలుసు. కానీ ఆ మాట బయటకు చెప్పుకోలేక హైడ్రా కూల్చివేతల వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని ఆరోపిస్తుండడం కేసీఆర్ భాషలో చిల్లర రాజకీయం చేయడమే కదా. అయినా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడటానికి రేవంత్ రెడ్డి ఏమీ జగన్, కేటీఆర్ లాగా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి, అధికారంలోకి రాలేదు. ఎన్నో ఆటుపోట్లు, అంతర్గతంగా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. కేసీఆర్ ధాటికి విలవెల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ అమరావతి నిర్మించకుండా 3 రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తారని కేసీఆర్కి తెలుసు కనుకనే ఆయనకి తోడ్పడ్డారు. ఒకవేళ కాదనుకుంటే ఆ తర్వాత జగన్కి అది తప్పు అని కేసీఆర్ నచ్చజెప్పి ఉండవచ్చు. కానీ ఏనాడు చెప్పలేదు. ఎందుకంటే అమరావతి నిలిచిపోయి ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతేనే తెలంగాణ, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మారు కేసీఆర్. అదే జరిగింది కూడా. ఇదంతా చంద్రబాబు నాయుడికి తెలుసున్నప్పటికీ ఏనాడు కేసీఆర్ని నిందించలేదు. ఎందుకంటే మన బంగారం మంచిది కానప్పుడు ఎవరినో తప్పుపట్టి ఏం ప్రయోజనం. కానీ స్వశక్తితో ఎదిగి ఈ స్థాయికి వచ్చిన రేవంత్ రెడ్డి చేజేతులా తనకి, తన పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి నష్టం కలిగించుకొని చెడ్డ పేరు తెచ్చుకునే అవివేకి కాదు. కనుక ఆయన తన పార్టీకి, తన రాష్ట్రానికి ఏది మంచో అదే చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు హైడ్రాని చూసి భయపడుతున్నారా, లేక రేవంత్ రెడ్డిని చూసా అంటే రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఫామ్ హౌస్ని కూల్చివేస్తే ఆ నష్టాన్ని తట్టుకోగల ఆర్థిక స్తోమత బీఆర్ఎస్ నేతలకి చాలా ఉంది. కానీ వానర సైన్యం వంటి కాంగ్రెస్ నేతలతో అపర చాణక్యుడినని విర్రవీగే కేసీఆర్ని ఓడించి ఫామ్ హౌస్ గడప దాటకుండా కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే రాజకీయంగా చాలా తెలివైన వాడినని నిరూపించుకున్నారు. అంత తెలివైన వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో స్థిరపడిపోతే ఇక ఎన్నటికీ బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్కి ముఖ్యమంత్రి అవకాశం లభించదనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ బయటకు తీసి వాడేస్తున్నారు. దాంతో వారు రేవంత్ రెడ్డిని ఎదుర్కొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ మధ్యలో సీఎం చంద్రబాబు నాయుడిని వేలెత్తి చూపిస్తే మరోసారి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈసారి ఇస్తే దానిని భరించడం వారి వల్ల కాకపోవచ్చు. బీఆర్ఎస్కి చేతకాక చంద్రబాబుని నిందిస్తే ఎలా?